అగ్గిపెట్టి కోడి కొంగ రామ్ భీమ్ దుస్ దాన్ని అనుమాను నువ్వు చెప్పువే మూసే జిట్టు తల్లి దాన్ని చెప్పమను. అన్నా అగ్గిపెట్టి అగ్గిపెట్టి కోడి అగ్గిపెట్టి నువ్వు అంటాను బాగా తీసేయి అనట్లే. చెప్పు నువ్వు చెప్పు. అగ్గిపెట్టి కోడి కొంగ రామ్ భీమ్ దుస్ ఇందాకేంది వే అన్నయ్యని అంటున్నావు నువ్వు. అన్నము ఏందో చెప్తున్నావు కదా. అన్నమంట తినేసినాను అన్న. నీ అన్నము అన్నయ్య చేయకూడదా? నేనే మధ్య తినేసిన అన్నమా. నువ్వు తినవని నేను వేసా అన్నయ్యకి. అలాగే ఇయ్యకమ్మా. ఏమి అన్నయ్య తిన్నారు కదా అన్నయ్య వద్దునే నాకు ఇచ్చి అన్నారు కదా అంటే నువ్వు వేస్ట్గా పడేస్తావేమని అన్నయ్య తింటా అన్నాడు, అందుకని నీకేసాను. నీ అన్నం అన్నయ్యకి వేసాను. నేను తినేసాను కదా. నువ్వే తినేస్తావా? యక్ష బాగా అవుతుంది. నోరు లేస్తుంది. మమ్మీ పేనా ఏమన్నాడా? బాగా పొగరు లేస్తున్నావు నా మీద. బాగా మాట్లాడట్లేదు కదా, పొగరుగా మాట్లాడుతుంది. అయితే కూడా కోపం రావట్లేదా? అది చిన్నది కదా, అందుకని కోపం రావట్లేదు. అయితే కూడా కొట్టాలమ్మా. ఇప్పుడు అందరూ చిన్న పిల్లలు మమ్మీని అలా బెదిరిస్తా మాట్లాడుతూనే వాళ్ళ మమ్మీలు వాళ్ళని కొడుతున్నారు. చిన్న పిల్లల్ని ఆనంద వయసు వాళ్ళు అంటున్నారు మమ్మీని. మమ్మీ వచ్చి కొడుతుంది చిన్న పిల్లల్ని. నువ్వు కొట్టచ్చు కదా. ఆర్నాకి ఫస్ట్ ఒక తడవ చెప్దాము అట్లాగా అనకూడదు అని. అప్పుడు ఆర్న మళ్ళీ తడవ అనదు. ఓకే కదా, అనవు కదా. ఏడబాకు తల్లి కదా, ఇంకా అనవాయి. సారీ చెప్పు మమ్మీకి, సారీ చెప్పు. సారీ. దానికి తెలియనప్పుడు నువ్వు కూడా అట్లా అరిసి చెప్పకూడదు. అది ఊరికనే ఏడ్చేస్తుంది కదా. చూడు జిట్టు తల్లి, నేను ఒక మాట చెప్తా ఇను. రేపు ఆర్న పెద్దదయ్యి నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత అయినా ఆర్న మీ ఇంటికి వచ్చినప్పుడు దాన్ని ఏమన్నాని అది ఏడ్చిందనుకో నీకు మంచిది కాదు. కానీ దానికోసము దాన్ని ఏడిపించకుండా చూసుకోవాలి నువ్వు. చెప్తాను చేసుకుంటే నువ్వు పెళ్ళి చేసుకోపో. ఇప్పుడు దానికి పెళ్లి చేసి పంపివా? అప్పుడు అది మీ ఇంటికి నీ దగ్గరికి వస్తుంది కదా ఎప్పుడన్నా. అప్పుడు వచ్చినప్పుడు దాన్ని ఏదన్నా బాధ పెట్టినట్టు మాట్లాడేవనుకో, అది ఆడస్తా వెళ్ళిపోయింది అనుకో, నీకు అస్సలు కలిసి రాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ అమ్మ ఇల్లుకి వెళ్ళారు రాత్రి. వాళ్ళ అన్న వాళ్ళిద్దరిని కోపంగా పంపించేసాడు. అమ్మాయి ఏడ్చుకుంటా వెళ్ళి వాళ్ళ అత్తమ్మ ఇంటికి వెళ్తే వాళ్ళ అన్న కూడా పంపించేసాడు. వాళ్ళిద్దరు ఇంకా ఆడుకుని కోసం ఆపారు. అనాథాలు అయిపోయారు. వాళ్ళకి ఇల్లు కూడా లేదు. అందుకని అట్లాగా మీ చెల్లెల్ని నువ్వు ఏడిపించకూడదు. కూర్చో. అవును కదా అర్ణ, నువ్వు కూడా మీ అన్నయ్యని ఏడిపించకూడదు. చెప్పు నువ్వు. చిన్నప్పుడు చెప్పు, ఏడిపిస్తావు మీ అన్నయ్యని. మీ అన్నయ్య చెప్పినట్టు వింటావు నువ్వు. అట్లాగే ఉంటారు మీరు పెద్ద అయినాక కూడా. ఫ్రెండ్సా మీరు? ఇది చూడు, నేనున్న రోజులు
మీకు బాగానే ఉంటుంది. ఒకవేళ నేను లేకపోయాను అనుకో మీకు ఇద్దరికి మీరే ఒకరికొకరు. అవునా? ఏయ్ మీరు వీడియో తీస్తున్నారా ఏం చేస్తున్నారా చెప్పు, నేను అడిగింది దానికి. చెప్పు. అట్లాగే ఉంటుందా? సరే బాగా కూర్చో. మీ అన్నయ్య కష్టం వచ్చినా నువ్వు చూడాలా, నీ కష్టం వచ్చినా మీ అన్నయ్య చూడాలా. ఏయ్ నీకు నోట్లోంచి మాట రాదా? చెప్పు మరి చెప్పాలా అన్న? చెప్పాలి. ఓకేనా? ఏం చెప్పాలి? అమ్మ ఏందా పడిపోతుందా? చెప్పు. మీ అన్నయ్యని చూసుకుంటావు నువ్వు బాగా? మీ అన్నయ్యని స్కూల్లో ఎవరో కొట్టారంట. కొట్టారా? నేను కూడా షోకి పోతాను కదా, అప్పుడు అన్నీ ఎందుకు పంపించామా? అడుగు మీ అన్నయ్యని కొట్టారో లేదు. కొట్టారంట. నా పెన్సిల్ తీసుకుని కాళ్ళు కాడ గుచ్చేసాడు. సరే ఇంకోసారి ఇల్లద్దు. స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళలేదనుకో ఆ టీచర్స్ చేస్తారు. నేను వెళ్తా. నాకు చదువు ఇంట్రెస్ట్ కావాలి. నాకు ఇప్పుడు నన్ను చదివిస్తుంది ఎంతో. నా కోసం ఎన్నో. వదిలిపెట్టువాడిని అంటే స్కూల్కి వెళ్ళొద్దంటే చదువుకోవద్దు వాడు. నాకు ఎవరికి వచ్చారంట, అందుకని చూడు పంపించు అంట. వాళ్ళు కొడితే నువ్వు పోయి కొట్టు. చిన్నపిల్ల కొట్టు, పెద్దోళ్ళని చిన్నపిల్ల కొట్టకూడదు. ఎవరు అది? చిన్నపిల్ల? అవునా? అదిగో అది చిన్నపిల్ల కాదు. ఆగు అదేదో చెప్తుంది. నేను సోప్ తీసుకున్నాను కదా, నా చెయ్యి ఎంతమ్మా? నీ చెయ్యి అందుతుందా? అయినా నువ్వు మీ అన్నయ్య మీద చిన్నదానివి. అవును, నువ్వు చిన్నపిల్లవే. అబ్బా చెయ్యి. అవ్వా కొట్టలే కదా. కొనుక్కోవచ్చా నేను? తల్లే నాకు చేయలేపేస్తుంది. దాని ఒళ్ళో నువ్వు పనుకున్నప్పుడు అది నీ మీద పనుకుంటే నీకు చేయి నొప్పేస్తుందా? అబ్బా బాబు ఇది జరిగాను ముందు జరుగు, వెనకాల జరుగు. అమ్మ నీ గౌనంతా వెళ్ళిపోతుందమ్మా, వీడియోలో పడుతుందమ్మా. ఏ పడిపోద్ది చుట్టలే, లేపు కూర్చో. పొట్టి పొట్టు గౌన్లు వేస్తాను. ఏయ్ వీడియో అయిపోతుంది. చెప్పు, లైక్ చేయమని చెప్పు. లైక్ చేయండి. బాయ్ అన్నయ్య. నేను చెప్పను. చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ అండి, లైక్ కొట్టండి. అది మాత్రం వస్తుందండి. ప్లీజ్ అండి, మాకు సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. మా అన్నకి సపోర్ట్ చేయండి. నువ్వు వంట చెప్పొద్దంటే జిట్టల్లి. ఏయ్ ఏమే ఆర్నా ఏలేవా? సరే బాయ్ జిట్టు, బాయ్.